తెర వెనుక ఉండి ఎవరైనా మీకు అంత సమయాన్ని కేటాయించినారా? అసలు ఈ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్ష పార్టీలకు సమయమే ఇవ్వదు. అట్లాంటిది మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి ఎందుకంత సమయం ఇచ్చినారని దాన్ని బట్టి తేటతెల్లం అవుతా ఉంది. మీ వెనక ఎవరున్నారు, మీ వెనక ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎవరు మీతోని నాటకాలు ఆడిపిస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీకు వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి కౌన్సిల్లో అంత సమయం ఎందుకు కేటాయించినారని అడుగుతున్నాం. ఇంకొక మాట కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం కవిత గారు. ఈరోజు మీరు చెప్పుకున్న సమస్యలు మొట్టమొదలు మీరేమన్నారు? టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో మర్జీ చేసేది ఉండే అని చెప్పినారు. మరి ఆ రోజు ఎందుకు ఈ భావజాలాన్ని మీరు ఆ రోజు వ్యక్తం చేయలేదు? టీఆర్ఎస్ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదనే మాట మాట్లాడినారు. మీకు స్వేచ్ఛ అనేది లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదని మేము అడుగుతా ఉన్నాం. మీకున్న చనువు మా గౌరవ అధ్యక్షుల దగ్గర మీకున్న చనువు ఎవరికీ లేదు. మీకున్న చనువుతోని మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదు, ఎంతమందికి మీరు అవకాశాలు కల్పించలేదు. ఈరోజు నాకు స్వేచ్ఛ లేదనే మాట మీరు చెప్పడం నిజంగా కూడా శోచనీయం. ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా మరి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడానికి మీరు ఆ వేదికను వాడుకున్నారు తప్ప ఇంకొక విషయం ఏం లేదు. చాలా బాధపడుకుంటూ మరి కంటతడి పెట్టినారు. కంటతడి పెట్టేంత క్షోభకు ఈ పార్టీ మిమ్మల్ని ఏం గురి చేయలేదు. ఇంకొక మాట కూడా మేము సూటిగా అడుగుతున్నాం. మీరు ఆలోచించుకోండి మీరు మాట్లాడిన మాటలు. నిజామాబాద్ ఎంపీగా నాకు అవకాశం ఇస్తే నేను 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించినాను మీరు అన్నారు. బట్ 9 మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని నిజామాబాద్ ఎంపీగా గెలిపించినారనే విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఏ పార్లమెంటు సభ్యుడైనా గెలవాలంటే అక్కడున్న శాసనసభ్యులు సహకరిస్తేనే, వాళ్ళు గెలిపిస్తేనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అవ్వడానికి అవకాశం ఉంటుందనే మాట మీరు మర్చిపోవద్దు.